జడ శ్రవణ్ కుమార్ గారు, ప్రముఖ న్యాయవాది. శ్రవణ్ గారు, ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఈ హత్యలేంటి, ఈ అత్యాచారాలేంటి, ఈ దాడులేంటి? ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి ఒక్క చిన్న రియాక్షన్ కనిపించట్లేదు. సో వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇంత తొందరగా నేను ఈ ఛానల్లో కూర్చొని ప్రభుత్వం చేసే దుర్మార్గాల మీద మాట్లాడతానని ఊహించలా. కానీ ఇట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్ టు నోట్, ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచే ఇలాంటి మాట్లాడాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితుల్ని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సృష్టిస్తుందని నేనైతే ఊహించలా. అండ్ ఇట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్ టు నోట్, ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా, మొదటి రోజు దగ్గర నుంచి కూడా జరుగుతున్నటువంటి విధ్వంసం అనేది ప్రజాస్వామ్య దేశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం యాక్సెప్ట్ చేయటానికి అవకాశం లేదు. అయితే మాకు 164 సీట్లు వచ్చినాయి కదా, మేము ఏం చేసినా ప్రభుత్వం, ఎవరిని చంపినా ప్రభుత్వం, ఏ వ్యవస్థలో అధికారుల్ని మేము చేసినా కూడా ప్రభుత్వం మాట్లాడటానికి ఎవరికి నోరు లేదు కదా అని అనుకోవటం అనేది కూటమి ప్రభుత్వానికి మంచిది కాదు అని నేను ఈ సందర్భంగా వారికి సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను. చాలామంది ఏంటంటే 40 రోజులే కదా అయింది, 30 రోజులే కదా అయింది, అప్పుడే విమర్శించడానికి అవకాశం ఎక్కడ ఉందా అంటే, ఒక రోజులో ప్రాణం పోయినా, 10 రోజుల్లో ప్రాణం పోయినా, నెల రోజుల్లో ప్రాణం పోయినా, ప్రాణం అనేది ప్రాణమే. ఇప్పుడు ఈరోజు రషీద్ అనేటువంటి ఒక అమాయకమైన వ్యక్తిని నడి రోడ్డు మీద పాశవికంగా పొడిచి చంపేసి, నరికి చంపేస్తే దాని మీద కనీసమైనటువంటి ఖండన లేని అధికార పక్షం, కూటమి ప్రభుత్వం ఒక ప్రాణాన్ని 30 రోజుల తర్వాత తీస్తే, సంవత్సరం తర్వాత తీస్తే ప్రశ్నించాలా ప్రజాస్వామ్యవాదులుగా? ఖచ్చితంగా ఈశ్వర్ గారు, ఇది ఒక రాజకీయ పార్టీగా 164 సీట్లు ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాలి. నేను మొదటి నుంచి కూడా గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నా, మా వాదనంతా ఒకటే. ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారాన్ని అడ్డం పెట్టుకొని హింసాత్మక చర్యలు చేసుకొని పేదవాడి బ్రతుకుతో ఆటలాడుకోకూడదు. ప్రజాస్వామ్య దేశంలో దాడులు అనేవి ఎంకరేజ్ చేయడానికి లేదు. మీరు ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి 164 సీట్లని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు. అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు? తెలుగుదేశం పార్టీ బెళ్ళ చూపించండి, మీకు పని అయిపోతుంది కార్యక్రమాలు ప్రభుత్వ కార్యాలయాలు. వాట్ డస్ ఇట్ మీన్? అంటే తెలుగుదేశం పార్టీ బెళ్ళ చూపించేస్తే పనులన్నీ చేసేస్తారా? ఆన్లైన్లో రికార్డులు మార్చేస్తారా? కేసు నేను వెళ్ళి కొట్టి నేను కేసు పెడితే అవతల వాడి మీద కేసు రిజిస్టర్ చేస్తారా? అంటే ఒక లా అండ్ ఆర్డర్, ఒక రాజ్యాంగం, ఒక వ్యవస్థ, ఒక పద్ధతి, ఒక పాడు, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండి, ఒక మంత్రిగా ఉండి మీరే అలా మాట్లాడితే, అంటే మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మంత్రా, ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంత్రా? సో ఈ విధమైనటువంటి అపరపక్కమైనటువంటి మాటలు మిగతా వాళ్ళకి చాలా లీనియంట్గా దొరికినాయి. మిగతా వాళ్ళందరూ ఈరోజు రోడ్ల మీద పడి కొట్టడానికి, చంపటానికి, విచ్చలవిడిగా చేయడానికి. నిన్న పొంగునూరులో ఏం జరిగింది? పొంగునూరులో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినప్పుడు మేమందరం గగ్గోలు పెట్టి, మేమందరం రోడ్ల మీద టీవీల నిండా కూర్చొని చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఊరక పొంగునూరు వెళ్తేనే మీరు రాడ్లు దువ్వుతారా అని మాట్లాడిన వాళ్ళమే కదా మేమంతా. మరి ఇప్పుడు నీ దాకా వస్తే నీరజాక్ష తెలీదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి? ఒక ఎంపీ, మాజీ ఎంపీ ఇంకొక వ్యక్తిని కలుస్తుంటే ఇంత దారుణమైనటువంటి పరాభవాన్ని చూసి రాళ్లతోటి దాడులు చేస్తుంటే, ఈరోజు వినుకొండలో అత్యంత దుర్మార్గంగా ఒక మైనారిటీ వ్యక్తిని చంపితే ఖచ్చితంగా మనందరం ప్రశ్నించకపోతే సమాజం ఎటు వెళ్తుంది అనుకోవాలి. నిన్నటి దృశ్యాలు మీరు చూసే ఉంటారు. 164 సీట్లు ఇచ్చినటువంటి అధికారం మాజీ ఎంపీ గారి పైన జరిగినటువంటి దాడిని మీరు చూసే ఉంటారు. ఆ దృశ్యాలు కూడా మీరు చూస్తుంటారు. దట్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్. పూర్తిగా ఆ దృశ్యాలు చూశారు. కానీ నేనేమంటానంటే కేసు పెట్టారు, ఎంపీ మీద, మాజీ ఎంపీ మీద రివర్స్ లో హత్యాయత్నం కేసులు పెట్టారు. వాళ్ళు చంపడానికి ఒక ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తుల మీద బయట నుంచి ఒక 500 మంది దాడి చేస్తే, వీళ్ళు లోపల ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళని చంపడానికి కుట్ర చేశారని కేసులు పెట్టారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను ఈశ్వర్ గారు, నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో
ప్రజాస్వామ్యం, అంబేద్కర్ అద్భుతము, అసలు ప్రతిపక్షం పాత్ర ఇంత అద్భుతంగా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మైనారిటీ వ్యక్తి మీద జరిగినటువంటి దాడికి ఏం సమాధానం చెప్తారు? నేనేమంటానంటే భారతీయ జనతా పార్టీతో కలిసినటువంటి మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క అండదండలతోటి కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ మీ అందరూ కలిసి చేస్తున్నటువంటి మీరు ఈరోజు రావటం అయితే ఒక ముస్లిం వ్యక్తి మీద మరణంతో మీ భారతీయ జనతా పార్టీ ఎజెండాను ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడ్డారు. మీరు ఈరోజు వినుకొండలో జరిగినటువంటి ఒక ముస్లిం యువకుడు చంపినటువంటి ఈ చరిత్ర భారతీయ జనతా పార్టీ అండదండలతో జరిగిందని నేను ఎలిగేషన్ చేస్తున్నా. ఈరోజు ముస్లింస్కి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింకి ప్రాణానికి రక్షణ ఉండదు అని చెప్పినటువంటి అంశం ఇప్పుడు ఈరోజు ఈ మర్డర్ తోటి మొదలైంది. ఇంకా 1780 రోజుల పరిపాలనలో ఎన్ని వందల మర్డర్లు చూడాల్సి వస్తుంది, ఎన్ని వందల మంది హత్యలు చూడాల్సి వస్తుంది. సో దీనికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని మేదేసుకొని మెడలో వేసుకొని భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలోకి తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాలి, జనసేన కార్యకర్తలు దీనికి సమాధానం చెప్పాలి. నేను మీ ప్రాణానికి హామీ ఇస్తున్నాను, భారతీయ జనతా పార్టీ వల్ల మీకు ఏమీ జరగదు అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వాలి. ఈ రోజు ముస్లిం జాతి మొత్తానికి కూడా వీళ్ళ ముగ్గురు సమాధానం చెప్పకపోతే ముస్లింస్ రేపొద్దున భవిష్యత్తులో బ్రతకగలిగే అవకాశం ఉన్నది అని నేనైతే అనుకోవటంలా ఈ దాడుల్ని తీవ్రంగా మా పార్టీ ఖండిస్తుంది. సార్ ఒక చిన్న విషయం చెప్తాను సార్. సరే, చంపిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి, చనిపోయిన వెంటనే ఇంత దారుణంగా రాష్ట్రం మొత్తం ఆ దృశ్యాలు చూసి ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు, చాలా మంది భయపడిపోయారు చూడడానికి కూడా ఆ దృశ్యాలని. ఇటువంటి జరుగుతుంటే ప్రభుత్వం నుంచి, స్థానిక ఎమ్మెల్యే నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనో వాళ్ళ వ్యక్తిగత కారణాలనో అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే బాధిత కుటుంబం వైపు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందా లేదా, వాళ్ళకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుందా లేదా? సార్ నేను ఒక మాట చెప్తాను. ఈశ్వర్ గారు, యూఆర్ ఆస్కింగ్ మీ టు ఆన్సర్. ఎస్ సార్. సార్ నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను దీనికి ఒక మాట కనెక్ట్ చేస్తాను. నేను డాక్టర్ సుధాకర్ అనేటువంటి వ్యక్తి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. నేను 2020లో జరిగినటువంటి సంఘటన మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తా. ఒక నలుగురు కానిస్టేబుల్స్ ఆయన మీద పాశవికంగా దాడి చేసినప్పుడు, పాశవికంగా అతన్ని ట్రాలీలో పడేసినప్పుడు మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి గోల చేశాం. 5 సంవత్సరాల పాటు గత ప్రభుత్వాన్ని తూర్పారబట్టాం. నేనేమంటాను అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ దాడిలో పాల్గొనలేదు, లేకపోతే ఆ పోలీసులు ఎవరు వైసీపీ నాయకులు కాదు. సో ఒక ప్రభుత్వం ఒక మర్డర్కి బాధ్యత వహించాలి, ఒక వ్యక్తి ప్రాణానికి బాధ్యత వహించాలి. ఈరోజు వినుకొండలో జరిగినటువంటి దారుణమైన సంఘటనని సింపుల్ గా పోలీసులు ఏం స్కిప్ చేస్తున్నారంటే ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి సామాజికంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి పర్సనల్ ఎనిమిటీగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఇది పొలిటికల్ మోటివేటెడ్ మర్డర్. ఖచ్చితంగా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యక్తుల యొక్క మధ్య జరిగినటువంటి ఇది వైరంగా దీన్ని మరల్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇమ్మీడియట్ గా మీకు దీనికి ఉదాహరణ ఒకటే. ఇమ్మీడియట్ గా వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్, వితౌట్ ఎనీ ఫ్యాక్ట్ ఫైండింగ్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ప్రెస్ ముందుకు వచ్చి ఏం చెప్తారండి? కరెక్ట్. ప్రెస్ ముందుకు వచ్చి ఏం చెప్పారు? ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవగా. హౌ కెన్ యూ సే వితౌట్ ఇన్వెస్టిగేషన్? వితౌట్ ఇన్వెస్టిగేషన్. సో దేర్ఫోర్ నేనేమంటానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రషీద్కి జరిగినటువంటి దుర్మార్గం ఆ కుటుంబ సభ్యులకి క్షమాపణ చెప్పి తీరాలి. ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం పోవటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రివర్గం కారణం. ఎజ్యుమ మూమెంట్ ఆ ఇద్దరి మధ్య గొడవే జరిగింది, ఆ ఇద్దరి మధ్య కొట్టుకొని చంపారు. నడి రోడ్డులో ఆ విధంగా కొట్టి ఒక వ్యక్తిని నరికి చంపుతున్నారు అంటే అది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదా? లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ కాదా? పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ కాదా? అనిత ఫెయిల్యూర్ కాదా? ఈ ఫెయిల్యూర్ అంతా మాకు కాదు, వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ ఎనిమిటీ అని వదిలేస్తారు మీరు? అబ్సల్యూట్లీ నాట్. ఈవెన్ వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ ఎనిమిటీ అయినా ప్రభుత్వం దాన్ని ఎండోర్స్ చేయాల్సిందే, ప్రభుత్వం దానికి బాధ్యత వహించాల్సిందే. ఇది రాజకీయ హత్య అనేది మా దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం.